డబల్ బీన్ మటన్ స్ట్యూ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. నేను ఒకసారి చెప్తాను ఏమేమి పెట్టాను. ఇది టమాటోస్ని మిక్సీలో వేసి టమాటో ప్యూరీ అంటే పేస్ట్ లాగా చేసుకున్నాను. డబల్ బీన్, టమాటాలు, ఉల్లిపాయలు, మటన్, బోన్లెస్ మటన్ తీసుకోవాలి, బిర్యానీ ఆకు, బటర్, ఉడికించిన బంగాళాదుంప, వెల్లుల్లి, థైమ్, క్యారెట్, మిరియాలు, రోజ్మెరీ, కారం, అలాగే కాస్త మైదా పిండి, ఇంకా బ్రెడ్ లోఫ్. సో ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్దాము. ఫస్ట్ మనం మటన్ని బోన్లెస్ తీసుకున్నాం కదా, ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం పెద్ద నైఫ్తో రివర్స్ చేసి ఇలా బీట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేయబోతున్నాం అనమాట. ఇలా లూజ్ చేయడం వల్ల మంచి ఫ్రై అవుతుంది. మొత్తం ఇలా కొట్టిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ని మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలి. నూనె మట్టికి వేడిగా అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం మటన్లో. మటన్ పీసెస్ని మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సాల్ట్ పట్టించాం కదా లైట్గా. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి చల్లాలి. ఆ మైదా అంతా మటన్కి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని నూనెలో వేసేయండి. పిండిలో మనం మటన్ ఇలా దొర్లించాం కదండి, దీనివల్ల మంచి క్రిస్పీగా అవుతుంది, తొందర ఫ్రై అవుతుంది, అంతేకాకుండా స్టూకి థిక్నెస్ కూడా వస్తుంది. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కొన్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు, అలాగే రోజ్మెరీ, థైమ్, బేలీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. మటన్ని బ్రౌన్ అయ్యేంత వరకు వేగాలి. మటన్ని మనం గట్టిగా కొట్టాం కదా, జాలిలాగా అవుతుంది అన్నమాట. సో తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత కూడా స్ట్యూ చేయడానికి మనం ఒక 45 మినిట్స్ చక్కగా కుక్ చేయాలి. మటన్ ఫ్రై అయ్యే లోపల ఇక్కడ ఉన్న సందలంతా తీసేద్దాం. సో మటన్ చూడండి మంచిగా రెడ్గా బ్రౌన్గా అయింది కదా. మటన్ తొందరగా ఫ్రై అవుతుందని ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాను, తర్వాత తీసేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం వెల్లుల్లి, క్యారెట్, ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్ని పెద్ద పెద్ద సైజే కట్ చేసుకోవాలి. చాలాసేపు వెజిటబుల్స్ ఎక్కువగా వేసేసి చిన్న మంటలో చాలాసేపు ఉడికిస్తారనమాట. స్మూత్గా బ్రెడ్లో ముంచుకొని తినేలాగా అవుతుందన్నమాట. ఆపంతో మనం ఆల్రెడీ వెజిటేబుల్ స్ట్యూ తయారు చేసాం, చాలా టేస్టీగా ఉంది. నేను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాను, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఇందులో డబల్ బీన్స్ వేసుకుంటున్నాం. మనం ఇందులో ముందుగా నానబెట్టి పెట్టేశాను, వాటిని ఇందులో వేసి యాడ్ చేస్తాం. ఇవి కూడా నూనెలో కాస్త వేగాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసాను, టమాటా పేస్ట్ కూడా, కాస్త కారం, ఉప్పు ఇందాక మటన్లో కొంచెమే వేసాను, ఇంకొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు ఇందులో మటన్ స్టాక్, మటన్ బోన్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం మొత్తం బోన్లెస్ మటన్ తీసుకున్నాం. మిగిలిన బోన్స్ని వాటర్లో వేసేసి బాగా బాయిల్ చేసేస్తే మనకి ఈ స్టాక్ వస్తుంది.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 40 నిమిషాలు చిన్న మంటలో బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ స్టూ ఉడుకుతూ ఉంది. ఈ లోపల మనం ఏం చేద్దాము అంటే బ్రెడ్ని కట్ చేసుకుందాం. స్టూ పక్కన బ్రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మంచి టోస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇక్కడ బటర్ ఉంది, ఇందులో గార్లిక్ వేసుకుందాం. అలాగే బేసిల్ లీవ్స్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బౌల్లో వేసేసి ఇందులో బటర్ కూడా షిఫ్ట్ చేసి బాగా మిక్స్ చేస్తే గార్లిక్ బటర్ అవుతుంది. అసలు ఎంత బాగుంటుందో ఈ ఫ్లేవర్. బేసిల్ లీవ్స్ ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. బటర్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఇలా బ్రెడ్కి బటర్ అప్లై చేద్దాం. సో ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్లో 2 సైడ్స్ మనం గ్రిల్ చేసుకుందాం. ఎర్లీ డిన్నర్ చేయాలి, సప్పర్ ఫినిష్ చేసుకోవాలి అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా 2 సైడ్లు చక్కగా టోస్ట్ చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మటన్ స్టూ కూడా ఉడుకుతూ ఉంది. కొంచెం చిక్కగా అయింది కదా. సో ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ లోపల బ్రెడ్ కూడా గ్రిల్ అయిపోతుంది. అన్నీ కలిపి సర్వ్ చేసుకోవడమే. మటన్ స్టూ రెడీ అయిపోయింది. చూడండి స్టూ చూడండి ఎంత బాగా అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఆల్రెడీ ఉడికించిన బంగాళాదుంప కలిపేసుకుందాం. బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైనుండి రోజ్మెరీతో గార్నిష్. అలాగే టోస్ట్ చేసుకున్న గార్లిక్ బ్రెడ్. డబల్ బీన్ మటన్ స్టూ తయారీ విధానం. ముందుగా మటన్ ముక్కల్ని బాగా బీట్ చేసుకొని అందులో ఉప్పు, మైదా పిండి వేసి వేడి నూనెలో వేసి మటన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. తరువాత అందులో కొన్ని మిరియాలు, రోజ్మెరీ, థైమ్, బేలీఫ్, వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, డబల్ బీన్స్ వేసి బాగా కలిపి టమాటా ముక్కలు, టమాటో పేస్ట్, కారం వేసి మరొకసారి కలిపి మటన్ స్టాక్ కూడా వేసి మూత పెట్టి 45 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న బంగాళాదుంప వేసి బాగా ఒకసారి కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అలాగే బటర్ గార్లిక్ ని బ్రెడ్ కి అప్లై చేసి 2 వైపులా చక్కగా టోస్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న డబల్ బీన్ మటన్ స్టూతో పాటు కాంబినేషన్ గా ఇస్తే చాలా బాగుంటుంది.